హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భవాని. మేళతాళాల శబ్దం వినిపించిందంటే అర్థం మా ఊర్లో అమ్మవారి ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి. ఈ వీడియో వచ్చేసి గురువారం రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ గుడి దగ్గరికి వెళ్లేంత వరకు వీడియో అండి. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. ఉదయం లేవగానే పనులు స్టార్ట్ అయిపోయాయి. హడావుడి పిల్లల్ని స్కూల్ కి పంపించాలి కాబట్టి హడావుడిగా బాక్సులు రెడీ చేసి వాళ్ళని స్కూల్ కి పంపించేసరికి హడావుడి అయిపోయింది. అసలు మామూలుగా అయితే ఎగ్జామ్స్ లేకపోతే పిల్లల్ని అయితే స్కూల్ కి పంపించే వాళ్ళం కాదు. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంక ఇంటి దగ్గర ఉన్నా చేసేది ఏమీ లేదు కదా అని చెప్పి స్కూల్ కి అయితే పంపించాను. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత పనులు స్టార్ట్ అయ్యాయి. ఇంట్లో గిన్నెలు అవి ఉంటే క్లీన్ చేసుకుని ఇల్లంతా క్లీన్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చి పూర్ణం బూర్లకి పప్పు అయితే ఉడకపెట్టుకుంటున్నాను. కట్టెల పొయ్యి మీదే పెట్టుకున్నానండి, కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చులే అని. ఇంకెంతలో అమ్మ అయితే వచ్చింది. పప్పు ఉడికిన తర్వాత వాటిని ఉండలు అవి చేసి వంట ప్రిపరేషన్స్ కావాల్సిన కూరగాయ ముక్కలు అవి కట్ చేసి అక్కడ పెట్టింది. ఇంకా ఒక పక్క వంట ప్రిపరేషన్స్ చేస్తూ కట్టెల పొయ్యి మీదే పూర్ణం బూరెలు అయితే వేసాము. టైం వచ్చేసి 11 అలా అవుతుంది. భోజనం చేసే టైంకి పిండి వంటలు అలానే అమ్మవారి నైవేద్యాలు మొత్తం అయిపోతే ప్రశాంతంగా కొంతసేపు రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి ఇంకా పాల పొంగలికి పులగానికి చేసే గిన్నెలకి పూజ అయితే కట్టుకున్నానండి. ఇంకా పొయ్యి సెగ ఎలాగూ ఉంది కదా అని చెప్పి పులగం అయితే కట్టెల పొయ్యి మీద వండేసాను. పాల పొంగలి లోపల స్టవ్ మీద ప్రిపేర్ చేశాను. ఇంకా వంట అయింది, పాల పొంగలి అమ్మవారి నైవేద్యాలన్నీ ప్రిపేర్ అయిపోయాయి. మేము భోజనం చేసేసరికి 1:30 అలా అయింది. ఇంకా కొంతసేపు అయితే రెస్ట్ తీసుకుని మళ్ళీ ఫ్రెష్ అయ్యి దేవుని దగ్గర పూజా పని మొత్తం నేను చూస్తున్నాను. అసలు ఈ పూజకి ఎందుకనో తెలియదు, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు చేస్తున్నా సరే హడావుడి అయిపోతుంది. అమ్మ అయితే క్లీనింగ్ సెక్షన్ మొత్తం చూసుకుంటుంది. మా ఇంట్లో పెద్దల నుంచి వచ్చిన ఆచారం ప్రకారం ఇలా చల్లగుంజ చల్లకవ్వ ఒక దగ్గర పెట్టి అమ్మవారి రూపంగా పూజించి పసుపు పూసి బొట్లు పెట్టి తోరాలు కట్టి అమ్మవారి ప్రతిరూపంలో పూజించుకుంటాము. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే ముందు చల్లగుంజ దగ్గర అయితే మొక్కుకుంటాం. ఇలా పూజా ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత 5 ఆకుల్లో నైవేద్యం పెట్టుకుంటారు. ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి వంటలు పులగం పాయసం అన్ని మేము అమ్మవారికి పెట్టే నైవేద్యాన్ని పడులు అని చెప్పి అంటాము. ఇక్కడ పెట్టిన పళ్ళే 3 పడుల్ని ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే తీసుకువెళ్తాము. ఫస్ట్ అయితే పులగం అన్నం పెట్టిన తర్వాత పైన పాయసం పెట్టాలి. పాయసం పులగం కలిసిపోతే బాగోదు కదా అని చెప్పి ఆకు వేసి ఆకు పైన పాయసం పెడుతున్నాను. బెల్లం వేసి నెయ్యి వేసి మనం చేసిన పిండి వంటలు గారెలు పూర్ణాలు ఉత్తి పూర్ణాలు అన్నీ కూడా ఇలా అమ్మవారికి పెట్టుకుని ధూపం దీపం నైవేద్యం అన్నీ చూపించి హారతి ఇచ్చి అందరూ చల్లగా ఉండాలని మనసారా మొక్కుకుని ఇంకా ఇంట్లో దీపం పెట్టుకుని ఇల్లంతా ధూపం వేసుకున్నాను. ఆ సువాసన వచ్చేసరికి మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో చెప్పలేను. ఇంకా టైం వచ్చేసరికి 3:30 అలా అవుతుంది. ఇంట్లో పళ్ళు పెట్టడము అయింది, దీపం పెట్టడం కూడా అయింది. కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఉప్పలమ్మ తల్లి అల్లమ్మ తల్లి గుడి దగ్గర పూజ చేయడానికి అన్ని సర్దుకుంటున్నానా, ఇంతలో పెద్దమ్మ వాళ్ళైతే వచ్చారు. ఇంకా వాళ్ళతో కొంతసేపు మాట్లాడాను. వాళ్ళైతే కూర్చుని పూలు అవి కడుతున్నారు. నేనైతే గుడి దగ్గర పూజ చేసి వస్తానని చెప్పి పెద్దమ్మ వాళ్ళకి మా గీదల దొడ్లో ఉప్పలమ్మ తల్లి అల్లమ్మ తల్లి గుళ్ళు ఉన్నాయి, అక్కడికైతే వచ్చేసాను. అప్పటికే అత్తయ్య అయితే పూజ చేయడానికి వచ్చారు. ఇంకా నేను అత్తయ్య చెరొక గుడిలో పూజ చేసి ఇంట్లో చేసిన పిండి వంటలు కూడా తీసుకువెళ్లి అక్కడ నైవేద్యాలు పెట్టి కొబ్బరికాయ కొట్టి ఇంటికైతే వచ్చాము. మా ఇంటి దగ్గరలోనే బొడ్రాయి ఉంటుంది, బొడ్రాయికి అయితే పూజ కడుతున్నారు. అక్కడైతే చిన్న వీడియో క్లిప్ తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత అమ్మవారి దగ్గర ఇందాక పడలు పెట్టాం కదా, అందులో 3 పళ్ళు అయితే ఇలా బేషనీలో పెట్టుకుని పూజా సామాన్ మొత్తం సర్దుకుని అమ్మవారికి పెట్టే చీరను కూడా సర్ది పైన ఇలా తుండైతే కప్పుకున్నాను. ఇంకా మేళం అయితే మోగుతుంది. ఊర్లో వాళ్ళు అందరూ కూడా ప్రతి ఇంటి నుంచి మేళతాళాలతో నైవేద్యాలు తీసుకుని బొడ్డరాయి వరకు వచ్చారు. బొడ్రాయి మా ఇంటి దగ్గరలోనే. ఇంకా పళ్ళు అయితే పక్కన పెట్టేసి బొడ్రాయి దగ్గర పెట్టాల్సిన నైవేద్యం అయితే తీసుకుని వచ్చి బొడ్రాయి దగ్గర పలారాలు చేసి ఇంకా అందరం కలిసి అయితే ముత్యాలమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నాము. ఇలా అందరం కలిసి వెళ్తుంటే అందరితోనూ మాట్లాడుతూ సరదాగా వెళ్తుంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా వెళ్లే మధ్య దారిలో లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి గుడి దగ్గర ఆగి కొబ్బరికాయ కొట్టి అక్కడ ఉన్న అమ్మవారి బండారు పళ్ళను తీసుకుని ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వెళ్తాము.
నేను వెళ్ళే దారిలో వీడియోస్ తీస్తుంటే తెలిసిన అక్క వాళ్ళు నీ వీడియోస్ మేము కూడా చూస్తున్నాము అని చెప్పి వాళ్ళు మాట్లాడిన విధానం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ జరిగే విషయాలు మాకు కూడా తెలుస్తున్నాయి అని చెప్పి వాళ్ళు మోటివేషన్ గా మాట్లాడారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మంచిగా వీడియోస్ చేయాలి అనిపించింది. ఇంకా మా గ్రామ దేవత అయిన ముత్యాలమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసాము. ఊరంతా కలిసి ఆ పచ్చని పొలాల మధ్యలో అమ్మవారి గుడి దగ్గరికి వస్తుంటే చాలా కళగా అనిపించింది. ఇంకా గుడి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ అమ్మవారి గుడి దగ్గర తోరణం అయితే కడుతున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళం అందరం పళ్ళు పట్టుకుని అమ్మవారి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేశాము. ప్రదక్షిణలు చేసి అందరూ పెట్టేంత వరకు నేనైతే కొంచెం వెయిట్ చేశాను. ఎందుకంటే కొంచెం రష్ గా ఉంది. ఇక్కడ బయట కనిపిస్తున్నాయి కదా పోతురాజుల గుంజలు, అమ్మవారి త్రిశూలం. గుడి పైనేమో ఎవరి హడావుడి వాళ్ళది. నేనేమో కింద నుంచుని ఎప్పుడు ఈ రష్ తగ్గుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఇంకా చివరాఖరికి ఆ క్షణం రానే వచ్చింది. అమ్మకి నైవేద్యం పెట్టే టైం. ఇలా అందరూ నైవేద్యాలు పెట్టేసరికి గుడంతా ఎలా కళకళలాడుతుందో. నేనైతే ప్రశాంతంగా అమ్మకి చీర గాజులు అన్ని పెట్టి దండం పెట్టుకుని అయితే కిందకు వచ్చాను. అమ్మవారు ఎవరో ఒకరి ఒంటి మీదకు వచ్చి మాట్లాడతారు. ఇంకా చీకటి పడిపోయింది. కొబ్బరికాయలు కొట్టి బొట్టు పెట్టించుకుని ఇంటికైతే రిటర్న్ అయ్యామండి. ఇంటికి వచ్చాక చుట్టాల సందడి, వంట ప్రిపరేషన్. ఇది మా ఊరి సాంప్రదాయం. ఇది మా నమ్మకం. ఇది మా అమ్మవారి మీద ఉన్న భక్తి అండి. ఇంకా 2వ రోజు ఉత్సవాల కోసం మన ఛానల్ పైన కన్నేసి ఉంచండి. అలానే వీడియోకి లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. షేర్ చేయండి.